మాజీ నక్సలైట్ గ్యాంగ్స్టర్ వార్నింగ్. ఈ మధ్య కాలంలో దారుణాలకు అంతే ఉండట్లేదు. ఈ క్రమంలో నీ ఫ్లాట్ అమ్మకపోతే చంపేస్తామని మాజీ నక్సలైట్ గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడు, అతని కుటుంబ సభ్యులు 2 ఏళ్లుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం వై ప్రకాష్ రెడ్డి, అనురాధ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సైదాబాద్ కరణ్ బాగ్ లోని లక్ష్మి అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ 1లో 20 ఏళ్లుగా నివాసముంటున్నారు. 9 ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్ లో నయీం అనుచరుడిగా చలామణి అవుతున్న పి శ్రీహరి పెంట్ హౌస్ లో అద్దెకు తీసుకున్నాడు. అనంతరం దానితో పాటు మరో 4 ఫ్లాట్లను నయానో భయాను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత అతడి కన్ను ప్రకాష్ రెడ్డి నివాసం ఉంటున్న ఇంటిపై పడింది. తనకు ఆ ఫ్లాట్లు అమ్మాలంటూ 2 ఏళ్లుగా బెదిరిస్తూ వస్తున్నాడు. తాను ఫ్లాట్ అమ్మనని ప్రకాష్ రెడ్డి పలుమార్లు కరాఖండిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన శ్రీహరి, అతని కుమారుడు ప్రసాద్, కూతురు పింకీ, భార్య మాధవి కలిసి ప్రకాష్ రెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రకాష్ రెడ్డి ఇంట్లో లేడు. కానీ ప్రకాష్ రెడ్డి భార్య అనురాధ, కుమారుడు శ్యామ్ సుందర్, అల్లుడు సంతోష్ గర్భిణీ అయిన కోడలిపై దాడి చేశారు. మేం నయీం అనుచరులం, చాలా హత్యలు చేశాం. మార్చి 30 లోపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే అందరిని చంపేస్తామంటూ హెచ్చరికలు చేసి వారు వెళ్లిపోయారు. దీంతో భయపడిన ప్రకాష్ రెడ్డి కుటుంబం దాడి ఘటనను గోప్యంగా ఉంచారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు తమను కులం పేరుతో దూషించారని శ్రీహరి కుమారుడు రాజేంద్ర ప్రసాద్ మంగళవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రకాష్ రెడ్డి భార్య అనురాధ కూడా శ్రీహరి, అతడి కుటుంబ సభ్యులు తమ ఇంటిపై దాడి చేసి బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, ఏసీపీ వెంకన్న నాయన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. శ్రీహరితో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి నయీం ప్రధాన అనుచరుల్లో ఒకరు. అతనిపై గతంలోనే నల్గొండ, హైదరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో AP23 న్యూస్.